వడ్డేపల్లి గ్రామంలో జనరల్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన సభ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా వార్ని మండల్ గ్రామ పంచాయతీ సత్యనారాయణపురం నందు వడ్డేపల్లి గ్రామ జనరల్ ఫంక్షన్లో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించిన వర్ణి ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, వర్ణి గ్రామ పంచాయతీ సత్యనారాయణపురం కార్యదర్శి సాయిలు, ఉమ్మడి వార్ని సొసైటీ మార్కెట్ చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, గ్రామ సభలు నిర్వహించడం జరుగుతోంది. కావున అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. వాటిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించడం జరుగుతోంది. గ్రామ సభ ద్వారా గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోయినా నిరాశ పడవద్దని, ఇది నిరంతర ప్రక్రియ. దరఖాస్తు పెట్టుకుంటే సంబంధిత అధికారులు పరిశీలించి లబ్ధిదారులకు లబ్ధి జరిగేలా చర్యలు చేపడతారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. దృశ్యం రిపోర్టర్ ఎస్ చందర్, వర్ణి మండల్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సంవత్సరం 2 నెలల ఒక అవసరం ఉన్నది. ఈ గవర్నమెంట్ కూడా ఇది అలా ఎగ్జాంపుల్ మా పాత ఉన్నది 11-12 ఇల్లు కట్టుకున్నాం ఈ గవర్నమెంట్ వచ్చినాక. ఇప్పుడేమో తీరా చూస్తే కార్యస్థలం వాడగలరు. ఇది కూడా సార్ కలెక్టర్ గారి దృష్టికి సార్ పొందలని చెప్పి చూడడంతో సార్ కలెక్టర్ గారి దృష్టి తీసుకపోతే కలెక్టర్ గారు కూడా కాంగ్రెస్ మాట్లాడి మినిస్టర్ గారు చేసి కంపల్సరీ చేద్దామని చెప్పారు. కంపల్సరీ కూడా అదే ఖచ్చితంగా 100% కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదైతే వాగ్దానాలు వచ్చిన ప్రతి ఒక్కరికి వాగ్దానాలు చేస్తుందని ప్రజాపాలన గ్రామీణటువంటి ప్రతినిధులు 6,000 సంవత్సరానికి 12,000 భూమి ఉన్న వారికి రైతు భరోసా ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు ఏమన్నారు అదే. నమస్కారం. నా పేరు ఆర్మోహన్, ఉపాధ్యాయులు ఉద్యోగులు. వేదికల నుంచి నాకు ప్రజలకు, రాష్ట్రంలో ప్రజాపతి అందరూ కూడా నమస్కారములు. ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా కొత్తపురం గ్రామం సంబంధించి 240 మంది లబ్ధిదారులు రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్న చదివించి వినిపించడం జరుగుతుంది. దాంట్లో మీరు ఎవరైతే అడుగులు అన్నడుగులు చెప్తే వాళ్ళకి అడుగులు తీసుకుంటాము. అలాగే కొత్తగా ఇంకా లిస్టులో రాని వాళ్ళు కూడా ఇబ్బంది లేదు. కొత్తగా లిస్టులో రాని వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే ఆ లిస్టు కూడా ఇవాళ సిస్టంలో ఉపయోగించి వాళ్ళు కూడా లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది.